ఈ రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతం నా యొక్క సోదరి తెనాలికి చెందిన గీతాంజలి చనిపోయింది. దీనికి చావు కారణం పూర్తి బాధ్యత తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు, పూర్తి బాధ్యత పార్టీ. నేను చెప్తాను, ఏం చెప్తానంటే ఆమెకి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ప్రేమే ఈ రోజున ఆమె ప్రాణాల మీద తెచ్చుకుంది. అంటే ఒక మనిషిని ప్రేమించడం కూడా తప్పేనా ఈ రాష్ట్రంలో? ఒక మనిషిని అభిమానించడం తప్ప? చూడండి, గమనించండి, ప్రతి ఒక్క సోదరికి నేను చెప్తున్నాను, ఆమె ఒక సొంత ఇంటి కళ నెరవేర్చుకుంది జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా. ఆ కళ నెరవేర్చుకున్న ఆనందంలో తను మాట్లాడిన మాటలు ఈరోజు ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలా స్పందించి ఆమెని మాటలతో కొల్లబడిశారు, మాటలతో హింసించారు. నేను ప్రతి ఒక్క అక్క చెల్లికి ఒకటే చెప్తున్నాను, మీరు గమనించండి. ఆ ఆనందంలో ఆమె ఏం చెప్పింది, జగనన్న నా కళ నెరవేర్చాడు అన్న అని చెప్పేసి అండి. అంటే జగనన్న అనే ఒక పదము ఈ రోజున ఈ తెలుగుదేశం పార్టీలో వీళ్ళు ఓర్వలేక ఇంకే ఎంతమంది జగనన్నకి చెల్లెళ్ళు మద్దతు ఇవన్నీ పెరిగిపోతుందన్న ఉద్దేశంతో దాడి చేసి హింసించి చంపిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ. నేను ఒకటే చెప్తాను, యాక్చువల్గా మా వాళ్ళు చేసిన తప్పు, చిన్న పొరపాటు. ఆ అమ్మాయిని ఆ దేహాన్ని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో నేను నిజంగా ఆ అమ్మాయి వాళ్ళ యొక్క సంప్రదాయాల ప్రకారం నేను దహనం చేసేవాడిని. నేనైతే చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పేవాడిని. ఎందుకు అంటే అది ప్రతి ఒక్క మహిళకు సంబంధించిన విషయం. చంద్రబాబు నాయుడు కనీసం ఇంతవరకు స్పందించలేదు, లోకేష్ స్పందించలేదు. ఈ రాష్ట్రంలో మహిళల పట్ల మీకున్న ఇదేనా స్పందన? ఇదేనా మీ ప్రేమ, గౌరవం? ఎంతవరకు కరెక్ట్? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మీరు చెప్పండి. మీకు ఒక తండ్రి, ఒక తల్లి ఉన్నారు, మీరు ఒకళ్ళకి బిడ్డే. ఆ రోజున ఆమెకి 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ రోడ్డును పడే పరిస్థితి వచ్చేసింది. ఆ తల్లి ప్రేమను కోల్పోయారు. మీకొక ప్రేమ, వాళ్ళకొక ప్రేమ. మీకు డబ్బులుంటేనే ప్రేమ ఉంటుందా లోకేష్ గారు? వాళ్ళు డబ్బులు లేకపోయినా ఉన్న దాంట్లో సరిపెట్టుకొని జీవించే మహిళ గీతాంజలి కుటుంబం. వాళ్ళ కుటుంబాన్ని రోడ్డును పడేసి ఈవేళ నువ్వు ఈ రాష్ట్రంలో ఏం చేయగలుగుతావు? లోకేష్ గారు, మీరు మానవత్వంతో తిరగండి. చంద్రబాబు నాయుడు కంటే ఆయనకి లేదు, ఎందుకంటే ఆయన ఎక్స్పైరీ డేట్ పొలిటీషియన్. ఆయనకు మతి భ్రమించింది, ఆయనకి బుర్ర పనిచేయట్లేదు. ఎందుకు ఈ రాష్ట్రంలో ఈ కొద్ది కాలంలో, గడిచిన కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి ఆయనకి బ్రెయిన్ దొబ్బేసింది. సింపుల్గా చెప్పాలి అంటే ఈ బ్రెయిన్ దొబ్బేయటం వల్ల చంద్రబాబు నాయుడు టోటల్గా ఫెయిల్యూర్ పొలిటీషియన్ అండ్ ఎక్స్పైరీ డేట్ పొలిటీషియన్. కాబట్టి నేను పవన్ కళ్యాణ్ అడుగుతాను, పవన్ కళ్యాణ్ గారు, మీరు ఏదో హడావుడి చేస్తారు కదా, మరి ఈ రాష్ట్రంలో ఒక చెల్లి మరణం పట్ల నీ స్పందన ఏది అన్నయ్య? నువ్వేదో ఫోజులు పీకుతావు ఎందుకన్నయ్య? ఈ రాష్ట్రంలో నీకు ఎంత ప్రేమ ఉందనేది ఈ రాష్ట్ర ప్రజల పట్ల ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలు పవన్ కళ్యాణ్ గారు. మీ యొక్క నిజంగా నేను చెప్తున్నాను కదా, నువ్వు రాజకీయానికి కాదు పవన్ కళ్యాణ్, దేనికి పని చేయవు. నువ్వు ఏదో మేకప్ వేసుకొని పౌడర్లు రాసుకొని ఒక వెండి తెర మీద తప్ప నిజంగా సేవ చేయాలనే ఉద్దేశం నీకు ఉంటే ఆ చెల్లె చనిపోయినప్పుడు నిజంగా నీ గుండెకి ఏమన్నా మనసు తట్టిందా? చూడు, మీరా ఈ రాష్ట్రాన్ని పరిపాలించేది? మీరా? నిజంగా ఈ రాష్ట్రంలో మహిళలు ఈరోజు సిగ్గుతో ఉన్నారు. మీలాంటి నాయకులు ఫోటోలు, బొమ్మలు చూసినా కూడా అసహించుకునే పరిస్థితి మీరు తెచ్చుకున్నారు. కానీ ఒకటే చెప్తున్నాను ప్రతి ఒక్క చెల్లెకి, అమ్మ, మీరు గీతాంజలికి లాగా భయపడొద్దు తల్లి. అలాంటిది ఏదైనా పరిస్థితులు ఎదురైతే కనుక మీరు దగ్గరలో ఉన్నప్పుడు మనకు పోలీస్ స్టేషను లేదా సంబంధించిన వాళ్ళకి చెప్పి మీరు ధైర్యంగా ఉండండి అమ్మ. మీరు అలా ఆధారపడిపోయి మీరు వాళ్ళకిలాగా ఏది చేయొద్దు. ఈ టీడీపీ వాళ్ళు మిమ్మల్ని ఏదైనా తెగబడి మిమ్మల్ని చేయడానికి సిద్ధంగా ఉన్నారు చల్లి. మీరు దయచేసి నా యొక్క మనవిని, నా యొక్క విన్నపాన్ని మీరు తీసుకొని మీరు ధైర్యంగా ఉండి మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి చేద్దాము. మీ యొక్క ఆ గీతాంజలి యొక్క ఓటు ఎంతో విలువైంది. ఈరోజు ఆ ఓటు కోల్పోయాం. అలా మనం నిరుత్సాహంగా ఓటు కోల్పోవద్దు. మళ్ళీ జగనన్ననే మనం ముఖ్యమంత్రి చేసి మనం అంటే ఏంటో నిరూపించుకొని ఈ యొక్క రాష్ట్రంలో మిగతా పార్టీల వాళ్ళకి మన ఓటు అనే ఆయుధంతో వాళ్ళకి చెంపదెబ్బ కొట్టి మళ్ళీ జగనన్ననే ముఖ్యమంత్రిగా చూద్దామమ్మా. ఈ యొక్క నా యొక్క చిన్న మాటలు మీరు గమనించి ఈ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో మీరందరూ అన్నయ్యకి సపోర్ట్గా ఉండి, ఒక చెల్లిగా, అక్కగా అన్నయ్యని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసి,
మళ్ళీ ఈ సుఖమైన మనకు మంచి పరిపాలన అనేది పొందడానికి మనందరం సహకరించి అన్నయ్యని మళ్ళీ అధికారంలో తీసుకొద్దాం.